మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి అరెస్టు వ్యవహారం కొత్త మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. దీనికి కారణం గత ముఖ్యమంత్రికి ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కేసిరెడ్డిని ముందస్తు అనుమతి తీసుకోకుండా అరెస్టు చేయడమే కావచ్చు. గతంలో ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి రాజ్ కేసిరెడ్డిని అవినీతి నిరోధక చట్టం ప్రకారం ముందస్తు అనుమతి తీసుకుని అరెస్టు చేయాలని, కానీ అలా చేయలేదని పిటిషన్ వేయడంతో అత్యున్నత న్యాయస్థానం ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. దీంతో రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ అంశం ఏ మలుపు తిరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది. షార్ట్ డిస్కషన్. సార్ లక్ష్మణ్ గారు, ఇది ఎప్పుడైతే చదివానో పర్సనల్గా నాకు కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. అయితే ఈ పిటిషన్ ఫైల్ చేసింది సుప్రీంకోర్టులో కేసిరెడ్డి గారి తరఫున ఆయన తండ్రి గారు. ఏమని ఇన్ని రోజుల తర్వాత ఆయన గుర్తొచ్చిందట, అరెస్ట్ అయిన తర్వాత ఆ కేసిరెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఈ అవినీతి నిరోధక చట్టం 17A అగైన్ సెక్షన్ 17A అట్రాక్ట్ అవుతుంది. ఆయన ప్రభుత్వ అధికారి కాబట్టి కన్సర్న్డ్ అథారిటీ పర్మిషన్ తీసుకోకుండా అరెస్ట్ చేశారని. సరే, సుప్రీంకోర్టు వెంటనే నోటీసులు జారీ చేసింది. మరి మేబీ అదొక ఫార్మాలిటీ అనుకుంటా, ఫార్మాలిటీ కింద తీసుకుంటారేమో. మీకున్న దీని ప్రకారంగా ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇక ఎవరిని అరెస్ట్ చేయాలన్నా ఇక పై అథారిటీ నుంచి ఆ పర్మిషన్ తీసుకోవాల్సిందని. ఇప్పుడు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు 17A అంశం వచ్చింది సార్ ప్రస్తావనకి. ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న స్థానం నుంచి జరిగినటువంటి వ్యవహారంలో ఆరోపణలు కాబట్టి గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలన్నారు. దాని మీదే అనేకమైనటువంటి చర్చోపచర్చలు జరిగినాయి, కింది స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు. ఆఖరికి డివైడ్ కూడా అయ్యారు సుప్రీంకోర్టులో. ఒక జడ్జి ఏమో 17A అట్రాక్ట్ అవుతుందని, 17A అట్రాక్ట్ కాదని చెప్పేసి. మరి చంద్రబాబు నాయుడు గారి అంశంలోనే తేలంది. ఇక్కడ ఈయన జస్ట్ ఒక అడ్వైజర్ మాత్రమే. ఈయనకి 17A సెక్షన్ అప్లై అవడం ఏంటనేది ఒకసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఏం సార్, ఎలా ఉండబోతుంది ఈ అంశంలో? అవినీతి నిరోధక చట్టము ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. అంటే రాజకీయ నాయకులు కూడా ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నా, లేదు ప్రభుత్వ జీతాలు తీసుకొని ఏ హోదాలో ఉన్నా కూడా, అంటే అడ్వైజర్స్ గా ఉన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణించి ఏసీబీ అనేది రైడ్ చేయవచ్చు. అంటే అవినీతి నిరోధక శాఖ రైడ్ చేయవచ్చు. ఇక్కడ వాళ్ళు ఎప్పుడైతే అరెస్ట్ చేస్తున్నారో, నాకున్న అవగాహన మేరకు చెప్తున్నారు, ఎప్పుడైతే అరెస్ట్ చేస్తున్నారో ఆ సందర్భంలో వాళ్ళు ఆ పదవుల్లో ఉండాలి. ఆ పదవుల్లో ఉంటే ఆ సెక్షన్ వర్తిస్తుంది. ఆ పదవుల్లో అరెస్ట్ చేసే సమయం లేడు. క్రైమ్ జరిగిన, అంటే నేరము అవినీతి జరిగిన సందర్భంలో పదవిలో ఉండొచ్చేమో, కానీ అరెస్టు జరిగిన సందర్భంలో పదవిలో లేడు. లేనప్పుడు 17A సెక్షన్ కింద ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకుంటారు? ఏమని తీసుకుంటారు? ఎలా ఇస్తాడు పర్మిషన్ అధికారులు, ఉన్నతాధికారులు? మీరు ఏమైనా అర్థం పడతా ఉందా? your point makes sense. It's very logical. కరెక్ట్ గా అనిపిస్తుంది. నువ్వు చీఫ్ సెక్రటరీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలనుకో. ఈయన అడ్వైజర్ కాబట్టి నియమించింది చీఫ్ సెక్రటరీ నియమిస్తాడు. చీఫ్ సెక్రటరీ దగ్గర పోయి మాజీ అడ్వైజర్ని అరెస్ట్ చేయాలా, నువ్వు అనుమతి అంటే ముఖాన్ని ఉమ్మేస్తాడు. ఇప్పుడు నా దగ్గర ఎంప్లాయే కాదయ్యా ఆయన, నేనెట్లా నీకు పర్మిషన్ ఇవ్వాలా అని. అవినీతి జరిగిందని దాని మీద కేసు కట్టి విచారణ చేయటము, అరెస్టు చేయటము అన్నది సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది. అధికారంలో ఉండగా రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ అవినీతి చేసి వాళ్ళు రిటైర్డ్ అయిన ఉద్యోగులు, అధికారులు, రాజకీయ నాయకులకు ఆ పదవుల పీరియడ్ అయిపోయినా కూడా అవినీతి అన్నది వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు జరిగినప్పుడు కేసు నమోదు చేయొచ్చు, అరెస్టులు చేయవచ్చు అని చెప్పింది కొన్ని కేసుల్లో. చెప్పినప్పుడు ఇది 17A ఎలా వర్తిస్తుంది? అది అసందర్భంగా ఉంది నాకైతే కూడా. అదే అసలు సుప్రీంకోర్టు దాన్ని రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ పిటిషన్ అని అనుకుంటున్నాను. కాకపోతే ఫార్మాలిటీగా మీరు అన్నట్టు ఎవరైనా ఒక పిటిషన్ వేసినప్పుడు ఎవరి మీద వేస్తారో వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళు ఏం చెప్తారో తెలుసుకునేటువంటి అవకాశం తీసుకుంటుంది కోర్టు. ఎందుకంటే
పునఃఫలంగా ఈ వేసిన పిటిషన్ తిరస్కరించే పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఉండదు, కొన్ని సెన్సేషనల్ కేసులు. మరి ఇక్కడ ఈ కేసులో కూడా ఖచ్చితంగా 17A వర్తించదని నేనైతే భావిస్తున్నా. నాలెడ్జ్ మేరకు. చైతన్య గారు, మీకేమనిపించింది? ఇప్పుడు రాజకేశ్వర రెడ్డి అరెస్ట్ జరుగుతుంది, ఆయన కోసం ఆయన దొరకకుండా కొన్నాళ్ల పాటు, కొన్ని వారాల పాటు నోటీసులకు స్పందించకుండా అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు అప్స్కాండ్ అయినప్పుడు అందరూ అనుకున్నదే ఆయన ఎనీ టైమ్ హీ విల్ బి అరెస్టెడ్ అని. అనుకున్నట్లుగానే ఆయన ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. మరి ఇన్ని రోజుల తర్వాత వాళ్ళ ఫాదర్ ద్వారా సుప్రీంకోర్టులో ఈరోజు పిటిషన్ వేయటాన్ని ఎలా చూడాలి? అంటే సడన్గా గుర్తొచ్చిందా ఆయన ఏం పదవి నిర్వహించాడు గతంలో, ఈ రూల్స్ అని? మరి లేకపోతే ఎవరన్నా లాయర్లు ఇచ్చిన సలహానా ఏకంగా సుప్రీంకోర్టు తలుపు తట్టడం? అది కూడా 17A అనగానే వెంటనే నాకు చంద్రబాబు నాయుడు గారు గుర్తొచ్చింది. 17A అనేది బాగా పాపులర్ అయింది అప్పుడే కదా. అది అట్రాక్ట్ అవుతుందా లేదా, అట్రాక్ట్ అవుతుందా లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా 3 సార్లు పనిచేసి మాజీ అయినటువంటి చంద్రబాబు గారి అరెస్ట్ టైంలోనే కోర్టులు డిఫర్ అయినాయి, జడ్జిలు డిఫర్ అయ్యారు. అంటే దాంట్లో రూల్స్ ఉంటాయి, కానీ ఎప్పుడు అప్లై చేయాలి, అప్లికబిలిటీ ఎంత అనే దాని మీద డిఫర్ అయినా దానికి ఇప్పుడు ఏకంగా తగుదునమ్మా అని చెప్పేసి కేసిరెడ్డి వచ్చేసి నాకు అప్లికబుల్ ముందే ఇన్ఫార్మ్ చేయలేదు అని అంటే, ఇప్పుడు లక్ష్మణ్ గారుగా చెప్పినట్టుగా ఈ లాజిక్ దట్ మేక్ సెన్స్ అనిపిస్తుంది. మరి ఇప్పుడు ప్రభుత్వానికి ఏమో ఏకంగా నోటీసులు ఇచ్చారంట. ఒక సంతోషకరమైన వార్త ఏంటంటేనండి, ఇప్పటికైనా సరే వైకాపా నాయకులు భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది, అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినటువంటి ఒక రాజ్యాంగం ఉన్న విషయాన్ని ఇన్ని రోజులకైనా సరే వీళ్ళు గుర్తించడం అన్నది ఒక సంతోషకరమైన వార్త. పోతే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, అక్కడి నుంచి అయ్యన పాత్రుడు గారు కావచ్చు, ఈ విధంగా తీసుకుంటూ పోతే ఒక పెద్ద లెక్కే ఉందండి. వీళ్ళందరినీ అరెస్ట్ చేసే సందర్భాల్లో వీళ్ళకి చట్టాలు కానీ, చట్టాల్లో అనుసరించాల్సిన విధానాలు కానీ ఏదీ గుర్తు రాలేదండి. ముద్దుసీలు చెప్పినట్టుగా బావ కళ్ళలో ఆనందం చూస్తామని చెప్పి డైలాగ్ చెప్పారు చూడండి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసంగా అనేక రకాలుగా విచిత్రమైనటువంటి విధానాలు వీరు అవలంబించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ, దేశానికి సంబంధించినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ లో తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలను నిర్వీర్యం చేసే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన యొక్క అనుంగు శిష్యులు కావచ్చు, వీళ్ళందరూ పెద్ద ఎత్తున పనిచేశారు. ఈ రాష్ట్రంలో ఇంకొక 30 ఏళ్ల పాటు మేమే అధికారంలో ఉండిపోతాం, అసలు చట్టాలు తీసేస్తాం, రాజ్యాంగాన్ని పక్కన పెడతాం, పోలీసు వ్యవస్థలు ఉండవు, ప్రభుత్వాలు ఉండవు, ఏదైనా మేము చెప్పిందే నడుస్తుందని ఆలోచనలు వీళ్ళు కొనసాగారు. కర్మగాని ఈ రోజున ఇప్పుడు ప్రజలు అన్ని తెలుసుకొని వాళ్ళకు వ్యతిరేకంగా ఓటేసి ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత వీళ్ళు ఏ తప్పులైతే చేశారో ఆ తప్పులు వాళ్ళకే ఉరితాలుగా చుట్టుకున్నాయి. ఆ ఉరితాలుగా చుట్టుకునే సందర్భాల్లో రాజకేశ్వర రెడ్డి గారు అరెస్ట్ చేసిన సందర్భాల్లో పూర్తి స్థాయిగా చట్టబద్ధంగా అరెస్ట్ చేయడం జరిగింది. 17A విషయం పెద్దలు చెప్పారు. 17A విషయం ఎవరికి ఇస్తారు అన్నది మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తున్న సందర్భంలో ఆయన అప్పటికే శాసనసభ్యులుగా ఉన్నారు. శాసనసభ్యులుగా ఒకవేళ ముఖ్యమంత్రిగా ఆయన ప్రభుత్వంలో లేకపోయి ఉంటే శాసనసభ్యులుగా ప్రభుత్వం నిర్ధారించిన వ్యక్తిగా శాసనసభ్యులుగా ఉన్నారు కదా. ఆ రోజు 17A ఎందుకు వర్తించలేకపోయింది? ఈ రోజున 17A గురించి మాట్లాడే ముందు రాజకేశ్వర రెడ్డి గారు ఈ రోజు ప్రభుత్వంలో ఆయన బాధ్యత ఏంటి? ఎందుకు ఆయన రక్షించే ప్రయత్నంలో వీళ్ళందరూ ఉన్నారు? బహుశా వాళ్ళ తండ్రి గారు కావచ్చు, వాళ్ళ పార్టీ కావచ్చు, వాళ్ళ పార్టీకి సంబంధించిన లాయర్లు కాబట్టి కసిరెడ్డి గారిని అనేక రకాలుగా వాళ్ళు కాపాడుకోవచ్చు. మద్యం కుంభకోణం విషయంలో ఈ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా జరిగినంత అవినీతి ఒక్క మద్యం ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నప్పుడు వాస్తవం కాదా? మద్యాన్ని తగ్గిస్తాను, మద్యం షాపులు తగ్గిస్తాము, మద్యం యొక్క కొనుగోలు తగ్గిస్తాము, తాకితే కరెంటు షాక్ కొట్టాలని చెప్పి మాట్లాడిన ముఖ్యమంత్రి నేరుగా ప్రభుత్వ ఉద్యోగుల్ని కాపలాగా ఇచ్చి మద్యం అప్పించినటువంటి రోజులు మనం చూడలేదా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం షాపుల్ని, గతంలో మద్యం షాపులు ఎన్ని ఉన్నాయి? వైకాపా ప్రభుత్వంలో మద్యం షాపులు ఏ స్థాయికి పోయారు మనం చూడలేదా? అకస్మాత్తుగా 2019 ముందు రాజకేశ్వర రెడ్డి గారు కావచ్చు, ఈ రోజు అరెస్ట్ కాబడిన ఎవరైనా కావచ్చు, సిట్ విచారణలు కావచ్చు, కూర్చోవాల్సిన ఎవరైనా కావచ్చు, వీళ్ళందరికీ 2019 ముందర ఎటువంటి మద్యం షాపులు లేవు.
19 నుంచి వీళ్ళందరికీ మద్యం షాపులు వచ్చాయి. Yes, yes. Okay. మద్యం షాపులు కాదు, let us not dive into that. I mean, again, the whole case of liquor case. No. అంటే మనకి ఎక్కువ సమయం అప్లికబుల్ కాదన్న విషయంలో 17 అప్లికబుల్ కాదన్న విషయంలో రాజ్ రెడ్డి కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్కరికైనా సరే రాజ్యాంగమే, చట్టమే, చట్టంలో ఉన్నటువంటి దాంతో పాటు ఇక్కడ మీరు అన్నట్లుగా సరే ఎవరైనా కానీ కోర్టులు ఆశ్రయించాల్సిందే, రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఓకే, ఎన్ని మాటలు చెప్పుకున్నా మీరు రాజారెడ్డి రాజ్యాంగం అన్నా లేదంటే వైసీపీ వారు రెడ్ బుక్ రాజ్యాంగం, ఇవన్నీ మీరేం పేర్లేని పెట్టుకున్నా కానీ కుదరదు. అక్కడ ఎవరికైనా కానీ ఈ దేశంలో పుట్టిన భారత రాజ్యాంగాన్ని మీరు ఏ పుస్తకాలనే పెట్టుకోండి, మీరు రెడ్ పెట్టుకుంటారో బ్లూ పెట్టుకుంటారో, అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు పింక్ పెట్టుకోండి, లేకపోతే రేపు బీజేపీ వాళ్ళు ఏమన్నా ప్రతిపక్షంలో వెళ్తే వాళ్ళు ఏమన్నా కాషాయం పెట్టుకుంటారో నాకు తెలియదు, కానీ అందరూ కూడా భారత రాజ్యాంగమే ఫాలో అవ్వాలి. అది రెడ్ కలర్, అది రెడ్ కలర్ లోనే ఉంటుంది కాబట్టి కలర్ ఇక్కడ సంబంధం లేదు. రాసినటువంటి అంబేద్కర్ గారు రాసినట్టు రాజ్యాంగం ఫాలో అవ్వాలి, కోర్టులను ఫాలో అవ్వాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా సంతోషకరమైన విషయం ఏంటంటే కేసిరెడ్డి గారికి కానీ ఆయన తండ్రి గారికి కానీ ఆయన్ని అరెస్ట్ చేసింది లిక్కర్ కేసు అవ్వచ్చు, కానీ అసలు ఆయన దేంట్లో పనిచేశాడు అనేది ఆయనే మర్చిపోయి ఉండొచ్చు. ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది, ఏంటి ఐటీ అడ్వైజర్ గా పనిచేశారు. సో ఐటీ అడ్వైజర్ గా పనిచేసిన పోస్టుకు సంబంధించి సెక్షన్ 17A గుర్తొచ్చింది, ఆ సంతోషం. ఇప్పుడు అసలు అరెస్ట్ అయిందేమో ఆల్ టుగెదర్ ఇన్ డిఫరెంట్ కేసు. అసలు ఐటీకి సంబంధమే లేదు, అసలు ఐటీకి సంబంధం లేదు. మనం కూడా మర్చిపోయాం. ఇప్పుడు అంతా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అంటే లిక్కరే గుర్తొస్తుంది, కానీ అసలు ఆయన ఐటీ అడ్వైజరు గత ప్రభుత్వ హయాంలో. మొత్తానికి ఆయన కూడా గుర్తు చేశాడు, ఆయన కూడా గుర్తుంచుకున్నాడు, సంతోషం. రెండో పాయింట్ ఇక్కడ మధుసూదన్ రెడ్డి గారు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కొన్ని లాజికల్ పాయింట్స్తో కోర్టులకు కూడా అప్రోచ్ అవుతున్నారు. ఇదేం ఫస్ట్ టైం కాదు, ఇది ఎక్కువగా మీడియాలో ఎక్కడ రాలేదు, కానీ చాలా లిమిటెడ్గా చూశాను నేను. ఆయన ఈ మధ్య కాలంలోనే అరెస్ట్ అయిన తర్వాతే నా అరెస్ట్ అక్రమము, హైదరాబాద్లో ఉన్న నన్ను అరెస్ట్ చేసేటటువంటి పరిధి సిఐడి కానీ సిట్కి కానీ లేదు, వేరే రాష్ట్రంలో ఉన్నప్పుడు నన్ను ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఒక లాజిక్ తీసుకొస్తే అప్పుడు కూడా చాలా మంది షాక్ అయ్యాం. అంటే ఎక్కువ ఇది మీడియాలో ఎందుకు మరి రాలేదు పెద్దగా. ఏంటది పరిధి లేదు సిట్ కానీ సిఐడి కానీ అని చెప్పేసి కూడా ఆయన కోర్టుకు వెళ్ళారట. మరి ఇప్పుడు అరెస్టులన్నీ ఎక్కడ చేశారు, ఎవరెవరిని ఎక్కడ చేశారంటే మరి హైదరాబాద్లోనే కదా చేసింది. వల్లభనేని వంశీని తీసుకొచ్చినా లేకపోతే పోసాని అవ్వచ్చు, ఎవరిని తీసుకొచ్చినా అక్కడి నుంచే కదా, హైదరాబాద్ నుంచే కదా. హైడౌట్లు అయిపోయినాయి కదా, హైదరాబాద్ ఒక హైడౌట్ లాగా తయారైంది కదా. అఫ్ కోర్స్ మన తెలుగు రాష్ట్రమే కాబట్టి ఈయన కొత్త లాజికల్ పాయింట్స్ అన్ని తీసుకొస్తున్నాడు. సరే కోర్టులో డిసైడ్ చేస్తే 17A అనేసరికి ఇంకా షాక్ అయ్యాము. ఇదేంటి ఏకంగా 17A ఈయనకు కూడా అప్లై అవుతుందా అని చెప్పేసి. సరే ఇప్పుడు చిన్నదా పెద్దదా పదవి అనేది పక్కన పెడదాము, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. సో వాట్ ఈస్ యువర్ పాయింట్ సార్ ఇక్కడ? రాజశేఖర రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో ఒక విధానం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చాలా అత్యుత్సాహంతో అరెస్టులు చూపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి కళలో ఆనందం చూడడం కోసం పోలీసు వ్యవస్థ, ఇచ్చినటువంటి పోలీసు వ్యవస్థ చాలా ఘోరంగా అత్యుత్సాహాన్ని చూపించేటువంటి మధుసూదన్ రెడ్డి గారు కనీసం మీరు నేనన్నా టీవీలో కనపడతాం కాబట్టి ఎవరు నలుగురు కన్నా తెలుస్తాము. రాజకేశ్వర రెడ్డి ఎవరు నిన్నటి వరకు ఎవరికి తెలియదండి. ఆయన ఎవరో కూడా ఆయన అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం ఎందుకుంటే జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే ఆయన కింద జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి అంచెలంచెలుగా జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేయడం కానీ, ఆ తర్వాత పోలీసు వ్యవస్థ పైన అభాండాలు వేయడం కానీ, ఈరోజు మిథున్ రెడ్డి ప్రెసిడెంట్ని టార్గెట్లు చేయడం కానీ, వాళ్ళ భూముల విషయాల్లో టార్గెట్ చేయడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కోల్పోసేటువంటి ఒక ప్రక్రియ. రాజశేఖర రెడ్డి అరెస్ట్ చేస్తున్నాం అంటే రాజశేఖర రెడ్డి తప్పు చేశాడనే కదా. రాజశేఖర రెడ్డి ఎంత తప్పు చేశాడు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటుంది కదా, రాజశేఖర రెడ్డి తప్పు చేశాడు అంటే ఫైనల్ గా తీసుకొచ్చి ఈ యొక్క వ్యవస్థలంతా కూడా రాజశేఖర రెడ్డి మీద నుంచి జగన్మోహన్ రెడ్డి మీద డైవర్ట్ చేసేటువంటి ఒక నిగూఢమైనటువంటి అంశం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రన్నింగ్ బ్యాక్ టు మధుసూదన్ రెడ్డి గారు నిన్న కూడా మనం చర్చించాము ఇదే వేదిక మీద. ఒక్క నిమిషం రాజారెడ్డి గారి రాజ్యాంగాన్ని
ఫాలో చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము మాత్రం ప్యూర్ గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మేము ఫాలో చేస్తున్నాము అని చెప్పి వీళ్ళు మొదలు కొడుతున్నారు. బాగుంది సార్. మీరు జగన్మోహన్ గారి పాలనలో జగన్మోహన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని, చంద్రబాబు నాయుడు గారు ఇంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని ఒక్కసారి వినాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే పార్టీలు చూడడం, ప్రాంతాలు చూడడం, వయసులు చూడడం, నాకు ఓటు అయినటువంటి వాళ్ళకు కూడా అర్హతే ప్రామాణికంగా మీరు పథకాలు ఇవ్వండి, వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పి చేశారు లేదని పక్కన పెట్టండి సార్. మాట చెప్పడం వేరు, మాట చెప్పడం కన్నా కూడా అమలు చేయడం అనేది ఇంపార్టెంట్. అమలు చేయడం ఇంతకంటే చాలా చక్కని స్లోగన్స్ ఇచ్చాం. స్లోగన్స్ వేరు, ఆచరణలో రావడం వేరు, స్లోగన్స్ వేరండి. రెండు మధ్య చాలా తేడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఫలాలు అందించినటువంటి ఏకైక పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన. అదే పథకాల గురించి మాట్లాడలేదు సార్. ఇక్కడ పథకాలు 11 సీట్లు ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు రాజారెడ్డి రాజ్యాంగం అవలంబిస్తున్నారని చెప్పారు. ఏది రాజారెడ్డి రాజ్యాంగమో ఏది అంబేద్కర్ రాజ్యాంగం మీరు తెలిసి చెప్పాలి. ఇప్పుడు ఆ తర్వాత మన సబ్జెక్ట్ లోకి వస్తాను నేను. ఇప్పుడు గంగాధర్ పోయి ఇదే చంద్రబాబు నాయుడు గారు మసూద్ రెడ్డి గారు ఇప్పుడు అంత టైం లేదు సార్. మసూద్ రెడ్డి గారు ఒక్క నిమిషం దయచేసి ఒక్క నిమిషం. చైతన్య గారు, మసూద్ రెడ్డి గారు, ఒక్క నిమిషం టైం లేదు సార్. టైం అంత లేదు. ఒక్క నిమిషం చైతన్య గారు ఇప్పుడు మీరు ఒక నిమిషం ఆగండి. చైతన్య గారు, మసూద్ రెడ్డి గారు మీరిద్దరు ఒక్క నిమిషం ఆగాలి. మనకి ఎక్కువ సమయం లేదు సార్. ఇక్కడ మసూద్ రెడ్డి గారు, చైతన్య గారు మీరిద్దరు ఒక్క నిమిషం ఆగాలి. మనకు సమయం ఎక్కువ లేదు సార్. సమయం ఉంటే మీరు అన్నట్టుగా మీరిద్దరు మసూద్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మసూద్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మీరు డిబేట్ డెకోరం ఫాలో అవుతారు. మీరు ఒక్క నిమిషం చైతన్య గారు మీరు ఒక్క నిమిషం. చైతన్య గారు మీరు ఒక్క నిమిషం. చైతన్య గారు కానీ మసూదన్ రెడ్డి గారు కానీ నేను చూసిన వాళ్ళల్లో అటు వైసీపీ తరపున కానీ టీడీపీ తరపున కానీ డిబేట్ డెకోరం ఫాలో అవుతారు కదా. మనకు అంత సమయం లేదు. మసూదన్ రెడ్డి గారు ఇప్పుడు సమయం నిజంగా కనుక ఉంటే కనుక మీరు అన్నట్లుగా ఎవరు రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు, ఎవరు ఏ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు, తర్వాత మీరు సబ్జెక్ట్కి వస్తారంటే అంత టైం లేదు. ఒక్క విషయం ఇప్పుడు మీరు అన్నారు కదా, మీరు నేను అదే పాయింట్ గా మిమ్మల్ని తీసుకొస్తాను. మీరు కూడా నిన్న పార్టిసిపేట్ చేశారు కదా, నిన్న కూడా వచ్చారు కదా డిబేట్లు. మనం డైలీ ఫాలో అవుతున్నాం కదా అప్డేట్స్. రాజ్ కేశరెడ్డి గారు లాయర్ నిన్న బయటకు వచ్చిన తర్వాత మొత్తం కాదు కానీ అన్యాయంగా పెద్దవాళ్ళని వదిలేసేసి రాజ్ కేశరెడ్డిని ఏవన్గా పెట్టారు. స్కామ్ అనేది జరగలేదని అంటలేదు. ఈ స్కామ్ లో పెద్దవాళ్ళని వదిలేశారంటే దాని అర్థం ఏంటి? స్కామ్ జరిగింది కానీ ఈయన్ని మాత్రమే ముందు పెట్టారు. ఎవరైతే అంతిమ లబ్ధిదారులు ఉంటారో, మెయిన్ బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళంతా కూడా రాజ్ కేశరెడ్డి నా క్లయింట్ ని స్కేప్ గోట్ చేశారు, బలి పశువుని చేశారు అని చెప్పేసి చెప్పడం ద్వారా కానీ ఇంకా మాట్లాడితే ఆయనే చెప్పాడు ఆయన ఏదో చేసిన వ్యాపారాలన్నీ కూడా అమెరికాలో ఆయన సంపాదించిన డబ్బుతో చేస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్న సందర్భంలో ఒక పక్కనేమో నన్ను అరెస్ట్ చేయడానికి దానికి పరిధి లేదని ఒక పిటిషను, రెండో వైపునేమో ఆయన అరెస్ట్ చేసి 2 వారాల తర్వాత ఆయన తండ్రి గారి చేత ఈ రోజు వెళ్ళి 17A అప్లికబిలిటీ కాదంటాన్ని బట్టి చూస్తే ఇదంతా కూడా ఒక రకమైనటువంటి డిఫెన్స్ మెకానిజము లాగానే కనపడుతుంది. నేనేమంటున్నానంటే ఆయనకి 17A అనేది ఇప్పుడు సడన్ గా ఎందుకు గుర్తొచ్చింది అనే దాని మీదే మాట్లాడుకుందాం. రాజకేశ్వరరెడ్డి అరెస్ట్ అనేది ఖచ్చితంగా ఇది దుందుడుకు చేశారు. ఎందుకంటే పూర్వాపారాలు పూర్తిగా పరిశీలించి అన్ని అనుమతులకు లోబడి అన్ని అనుమతులతో అరెస్ట్ చేస్తే ఎవరైనా సరే యాక్సెప్ట్ చేస్తారు. అన్ని అనుమతులు తీసుకోకుండా హైదరాబాద్ లో ఉన్నటువంటి వ్యక్తిని పిలిపించి అరెస్ట్ చేయకుండా హైదరాబాద్ కి గుంటూరులో పోయేసి దుందుడు తిరిగిలో భాగంగా ఇంకా కూడా చాలా జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఇప్పుడు మనకు జక్వానీ కేసు ఉంది. జక్వానీ కేసులో ఆమెని అరెస్ట్ చేసి
ఏదో తీసుకొచ్చారు. అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన తర్వాత బెయిల్ తీసుకుంది, వెళ్ళిపోయింది. బెయిల్ తీసుకున్న తర్వాత వదిలేసారు, వెళ్ళిపోయింది. కానీ అదే కేసు పైన ఇప్పుడు సీతారామారాయణ గారు సమయం లేదు. కానీ మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్, నాకు ఎక్కువ సమయం లేదు. కానీ జత్వానీ కేసు మళ్ళీ మీరు తోడకండి. అంత అమానవీయంగా అంత దుర్వినియోగం చేసినటువంటి కేసు ఇంకోటి ఉండదేమో. నేను ఎందుకు ఒక్క నిమిషం, నేనే జడ్జ్ చేయలేదు. ఒక్క నిమిషం వినండి సార్. జత్వానీ అరెస్ట్ గురించి మీకు ఎప్పుడు తెలిసింది? జత్వానీ అరెస్ట్ గురించి మీకు ఎప్పుడు తెలిసింది? జత్వానీ అరెస్ట్ గురించి ఆవిడ్ని ఇన్నాళ్ళు ఇక్కడ ఉందని చెప్పేసి విజయవాడ జైల్లో పేరెంట్స్ తో సహా తర్వాత బెయిల్ వచ్చింది అనేది మీకు నాకు ఎప్పుడు తెలిసింది చెప్పండి. ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఎవరికైనా తెలుసా? ఏంటి సార్ ఎక్కడో కాదు. ఒక్క నిమిషం ఆగండి సార్ మధుసూదన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ఆగండి. 2024లో కనుక మళ్ళీ మీ వైసీపీయే కనుక గెలిచి వైసీపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే ఈ జత్వానీ కేసు ప్రపంచానికి తెలిసేదా? గుండెలు వచ్చి చేసుకుని చెప్పండి. ఎట్లా తెలుసు సార్? ఎక్కడ తెలుసు? జత్వానీ గారు ఈ రాష్ట్రానికి వచ్చి కేసు పెడితే కేసు ఫైల్ అవుతుందా? ఎందుకు తెలియలా? ఇవన్నీ కాదు అసలు, మీకు ఇవన్నీ కాదు. వైసీపీ ప్రభుత్వం గద్దె దిగే వరకు ఆవిడని అరెస్ట్ చేసిన విషయం, ఎక్కడో మహారాష్ట్రలో అరెస్ట్ చేసిన విషయం కానీ, ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్న విషయం కానీ, ఎంక్వైరీ జరిగిన విషయం కానీ మీకు నాకు ఎందుకు తెలియలేదు? అదొక్కటే చాలా వాటికి ఆన్సర్ చెప్తుంది. ఎందుకని? అందులోనూ హై ప్రొఫైల్ కేసులో ఆవిడ ఇన్వాల్వ్ అయ్యింది అక్కడ. సత్యం చెందారు. ఒక్క నిమిషం. రెండోది ఒక్క నిమిషం ఆగండి సార్. ఇక మీరు ఒకదాని నుంచి ఒకటి వెళ్ళి జత్వానీని కూడా తీసుకొచ్చారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. వాడు ఒక గంజాయి కేసులోనో నాటుసారా కేసులోనో ఒక ఆకురౌడిగాళ్లను కూడా అరెస్ట్ చేసిన విషయాన్ని మీడియా ముందు పెడుతున్నటువంటి పోలీసు ఇంత హై ప్రొఫైల్ కేసు జత్వానీ కేసు రెజ్యూమ్ మారితే గానీ ప్రభుత్వం మారితే గానీ ప్రపంచానికి తెలియలేదు. మీరు ఆ అంశాన్ని తీసుకొచ్చారు కాబట్టి నేను ప్రస్తావించాల్సి వస్తుంది. ఆర్ఎల్స్ ఐ వుడెంట్ హ్యావ్ గెట్ ఎమోషనల్. సారీ. మీ కాబట్టి అన్ని కేసులని కూడా ఒకే కారణం కట్టకండి. అదే దానంత అమానవీయమైనటువంటి కేసు లేదు. ఇంకొకటి మీరంత సింపుల్ గా మీకు అలా అనిపిస్తుందేమో. పార్టీలకు అతీతంగా ఆవిడికి మహిళా సంఘాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో రక్షణగా నిలిచినాయి. ఒకే పార్టీని కాసేపు ఈ ప్రభుత్వాన్ని కాసేపు పక్కన పెడదాం. ఆవిడది జెన్యూన్ కేసు కాబట్టి, ఆవిడకి జరిగింది అన్యాయం కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళా సంఘాలన్నీ కూడా పార్టీలకు అతీతంగా ఆవిడికి రక్షణగాను మద్దతుగా నిలిచాయి. కనీసం దాన్నన్నా గౌరవిద్దాం మనం. రైట్ సార్. సైదా గారు ప్లీజ్ కంక్లూడ్. రాష్ట్రానికి సంబంధించి అనేక మంది పేద ప్రజల రక్త మాంసాలని పిండి జలగల్లా పీల్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మహిళల తాలిబొట్లు తెగిపోయినటువంటి ఈ మద్యం మహమ్మారి సంబంధించినటువంటి కేసులో దాదాపు రాష్ట్రంలో ఖజానాకి 3,600 కోట్లు అధికారికంగా లెక్కలు తెలియనటువంటి సందర్భంలో డిస్టిలరీల నుంచి వసూలు చేసినటువంటి ఈ యొక్క రాజ్ కేసీ రెడ్డి అవినీతి నిరోధక చట్టం 17A పరిధిలోకి వస్తాడా రాదా అన్న దాని మీద మనం ఈరోజు మాట్లాడతాం. సుప్రీంకోర్టులో గంటకి 1,00,000, 2,00,000 తీసుకొని వాదించేటువంటి స్థాయి గల న్యాయవాదుల్ని పెట్టుకొని ఈ కేసు డీల్ జరుగుతూ ఉందంటే ఏమనాలి? పేద ప్రజల యొక్క రక్త మాంసాన్ని జుర్రుకొని తాగినటువంటి దొంగలు ఈ రోజు ఈ విధంగా మీరు మంచి పాయింట్ రైజ్ చేశారు. నిన్న ఆయనకు సంబంధించిన లాయర్ అయి చెప్తూ ఆయన చేసే వ్యాపారాలన్నీ కూడా కష్టపడి అమెరికాలో సంపాదించిన డబ్బు అంట. ఇది గంటకు మీరు అంటున్నారే 1,00,000 రూపాయలు.
మరి నేను ఉన్నాను ఒకసారి 8 years ఉన్నాను నేను లండన్లో. మరి అంత నేను ఏదో మామూలుగా సర్వైవల్కే వచ్చింది తప్ప ఆ స్థాయిలో ఏం సంపాదించలేకపోయాను. మరి అంటే ఎవరైనా కానీ ఇప్పుడు యుఎస్లో ఉండొచ్చు, యూకేలో ఉండొచ్చు, కొద్ది మంచి జాబ్లో చేసి ఉండొచ్చు, అన్లెస్ వ్యాపారాలు చేస్తే తప్ప. ఎంత వ్యాపారాలు చేసినా కూడా ఈ స్థాయిలో లక్షలు ఇచ్చి ఈ రకంగా వాదించుకునే కెపాసిటీ వస్తుందంటే నేను అనుకోవడం లేదు. అంటే ఇప్పుడు ఇలా ఆర్థిక పరిస్థితి కూడా ఈయన ఐటీ సలహాదారు రాకముందు ఇలా ఆర్థిక పరిస్థితి ఏందో కూడా ప్రభుత్వం ఒక శిక్ష ఏర్పాటు చేసి విచారిస్తే వీళ్ళకి ఆ స్థాయి ఉందా లేదా. ఐటీ సలహాదారు అనేవాడు మరి ఈరోజు మద్యం కుంభకోణంలో ఎందుకు ఇరుక్కున్నాడు, అసలు ఇతనికి రాజ్ కసిరెడ్డి వ్యవహారం ఏంది, నేను ఒకటే చెప్తా ఉన్నా. ఎందుకంటే మనం చూసాం ఢిల్లీ మద్యం కేసులో కూడా ఒక ఎంపీ అప్రూవల్గా మారితే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి కూడా ఆ లాయర్ చెప్తున్నాడు కదా, మా ఓడి పాపం నిందితుడు కాదు, పెద్ద పెద్ద కిమ్మింగ్లాలు ఉన్నాయి, ఇతనే ఉంది పాపం వసూలు చేసిన వాడే, చిన్నోళ్ళు ఏరే వాళ్ళు ఉన్నారని చెప్తున్నాడు కదా. ఇతను అప్రూవల్గా మారమనండి, ఇతనికి ఎమ్మటే బెయిల్ వస్తుంది. అన్ని విషయాలు చెప్పనండి. ఎవడోడికి వాటాలు ఇచ్చాడో, ఎవడోడికి వసూలు చేసి ఇచ్చాడో ఆ ముగ్గురులో ఒక ఆయన అరెస్ట్ అయ్యాడు. నిన్న చూసాం మనం. ఎవరు బాలాజీ గోవిందప్ప. మేము చూడలేదు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే సమయం లేదు. రాజు కసిరెడ్డి గినక ఎక్కడ తప్పు చేయకపోతే వాళ్ళ తండ్రి గారు, ఎందుకంటే తండ్రికి ఎవరికైనా బిడ్డ మీద ఆపేక్ష ఉంటుంది, నా కొడుకు దిగులుగా ఉన్నాడు అయ్యో అమ్మో అని చెప్పి బాధ ఉంటుంది. ఈరోజు అప్రూవల్గా మారమనండి. మరి దొంగలు ఎవరు, అసలు ఈ దాని యొక్క సూత్రధారులు ఎవరో, పాత్రధారులు ఎవరు చెప్పమండి. చూసాం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎంపీ, ఒక మాజీ ముఖ్యమంత్రి పరిస్థితి మనం చూసాం. ఆయన లాయర్ చెప్తున్నాడు కదా, మా వాడు అమాయకుడు, మా మీరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ని దీన్ని ఇక్కడ ఇది లింక్ చేస్తున్నా, అదే రేషనలైజ్ చేస్తున్నా. కరెక్టే. పాయింట్ ఏంటంటే మీరు ఒక మంచి సలహా కూడా ఇచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి 17 years లేకపోతే హైదరాబాద్లో నన్ను అరెస్ట్ చేయడం ఇవన్నీ కాదు, కానీ సింపుల్గా అప్రూవర్గా మారితే ఈజీగా బయటపడతారేమో అని చెప్పేసి మీరు న్యాయ సలహా కూడా ఇస్తున్నట్టున్నారు. మేబీ ఆయన ఏమన్నా ఆనర్ చేస్తున్నారు, చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. సమయం ఎక్కువ లేదు సార్, సారీ సమయం లేదు. థ్యాంక్ యూ సాయిద గారు, చైతన్య గారు, మధుసూదన్ రెడ్డి గారు అండ్ లక్ష్మణ్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.